హాయ్ వెల్కమ్ టు సుజ్జీ ఫ్యామిలీ. ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకోవాలి, తర్వాత ఆయిల్ పోసుకోవాలి. అందులో చెక్క, షాజీరా, లవంగాలు, ఇలాచి, అనాస పువ్వు, ఆనియన్స్ అన్నీ వేసి దోరగా ఎర్రగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ని అందులో వేసుకోవాలి. మ్యాగ్నేట్కి పెరుగు, పసుపు, ఉప్పు, కారం వేసి ఒక 1 అవర్ మ్యాగ్నేట్ చేయాలి. ఆ చికెన్ వేసినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసి బాగా చికెన్ని వాటర్లో మగ్గించాలి. పీస్ మెత్తపడేలా వాటర్లో చికెన్ని మగ్గనివ్వాలి. మూత పెట్టేసేయాలి కాసేపు. తరువాత మెంతి కూర వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి. అన్నిటినీ ఒకసారి కలపాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నిటిని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా వేసుకోవాలి. అన్నిటినీ మళ్ళీ ఒకసారి కలపండి. కాజు కర్డ్ పేస్ట్ వేసుకోండి. ఇందులో పెరుగు, కాజు, తర్వాత జీలకర్ర, తర్వాత సోంపు అన్నీ మిక్సీ పెట్టి గ్రైండ్ చేసి వేసుకోవాలి. తర్వాత రైస్ కోసం సపరేట్ వాటర్ పెట్టేసి అందులో చెక్క, లవంగా, ఇలాచి, యాలకులు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి పచ్చిమిర్చి కూడా వేసి అందులో వాటర్ మరిగేంత వరకు అలాగే పెట్టాలి. తర్వాత రైస్ని నానబెట్టుకొని అందులో వేసి 50% రైస్ని ఉడకనివ్వాలి. 50% రైస్ ఉడికినాక వాటిలో నుండి రైస్ని బయటికి తీసి చికెన్లోకి ఆ రైస్ని మొత్తం వేసేసేయండి. పైన నెయ్యి వేయండి కాస్త. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసేసేయండి. వేసి క్లాత్ పెట్టి దమ్ పెట్టేసేయండి. క్లాత్ పైన మనము గాలి బయటికి పోకుండా ఏదైనా బరువు పెట్టాలి. బరువు పెట్టేసి దమ్ పెట్టేసేయాలి. 1 అవర్ దమ్ కావాలి రైస్కి. తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్గా ఆయిల్ వేసుకోండి. అందులో ఆనియన్స్ కచ్చాపచ్చాగా మిక్సీకి వేసుకొని ఆనియన్స్ వేసుకోండి. అల్లం పేస్ట్ వేసుకోండి. తర్వాత టమోటా వేసుకోండి. చికెన్ని మ్యాగ్నేట్ చేసి వేయండి. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, చికెన్ మ్యాగ్నేట్ చేసి వేయండి. తర్వాత టమాటా పేస్ట్ వేయండి. ఒకసారి కలపండి. అందులో కొద్దిగా కాజు పేస్ట్ వేయండి. కొద్దిగా కొత్తిమీర, మెంతి కూర వేయండి కర్రీలో. టమాటాస్ ఒక 2 కట్ చేసి వేయండి. ఒకసారి కలపండి. ధనియా పౌడర్ వేయండి. చికెన్ మసాలా వేయండి. గరం మసాలా కొద్దిగా వేయండి. మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కొన్ని వాటర్ వేయండి. మూత పెట్టేసి చికెన్ ఉడికే వరకు చూసుకోండి. బిర్యానీ అయిపోయింది. దమ్ము ఎలా వచ్చిందో చూద్దాం. ఓపెన్ చేసాము. చూడండి, లేయర్స్గా రైస్ని ఇలా తీస్తూ పీస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి. బిర్యానీ రెడీ అయిపోయింది.